హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వచ్చేసి బయటకు వచ్చాం మమ్మీతో అండ్ చెల్లితో. సో సరదాగా అలా బయటకు వచ్చి చాలా రోజులు అయింది. ఈరోజు బయటకు వచ్చాం. ఎక్కడికి అనుకుంటున్నారు? డొమినోస్. ఎస్, యాక్చువల్లీ మా చెల్లికి నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం. సో నేను, చెల్లి, మమ్మీ ముగ్గురం వచ్చాం. డాడీ మీటింగ్స్కి వెళ్తుండే, సో లేరు, మిస్ అయిపోయారు. డాడీ యూ మిస్సింగ్ దిస్, సీ దిస్ వీడియో అండ్ మిస్ అస్ మోర్. అండ్ మేము వచ్చాం. ఇంకా మా చెల్లి అది ఓపెన్ చేయడానికి చాలా హ్యాపీగా వెయిట్ చేస్తుంది. అండ్ షీ ఓపెన్డ్ ఇట్, చాలా ఈగర్గా వెయిట్ చేసింది. అండ్ నా మేము అందరం కూర్చొని అలా మాట్లాడుకుంటూ తింటున్నాం. అండ్ నేను మా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అయ్యేది కాదు, బికాజ్ ఐ వాజ్ నాట్ హియర్, ఐ యూస్ టు బీ ఇన్ హైదరాబాద్. సో నేను మమ్మీకి నా వర్క్, లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఇవన్నీ మాట్లాడుకొని, లైక్ ఇంకా ఇంట్లో విషయాలు అన్నీ మాట్లాడుకొని అలా అలా కూర్చొని చాట్ చేసుకొని తింటూ ఉన్నాం. అండ్ మా మమ్మీకి గార్లిక్ బ్రెడ్ చాలా బాగా నచ్చింది. షీ వాజ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అండ్ చాలా రోజులు అయింది కదా ఫ్యామిలీతో ఉండి ఇలా టైం స్పెండ్ చేసి. కొంచెం హార్ట్ మెల్టింగ్ మూమెంట్స్ ఇవన్నీ నాకు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ చాలా మిస్ అవుతాను మళ్ళీ. ఆబ్వియస్లీ వాళ్ళని ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటూ ఉంటాను, బికాజ్ నేను చాలా అంటే చాలా తక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. నిన్న అక్కడ అరసవెల్లికి వెళ్ళాము యాక్చువల్లీ. సో నేను ఫాస్టింగ్ ఉంటుండే, ఆ ఫాస్టింగ్ వల్లనేమో ఇంకా ఎక్కువ తినేసాను. తిండి కోసమే బతుకుతున్నాను కదా గైస్, తినండి, తింటూనే ఉండండి. సో తిన్నాం, అయిపోయింది. ఇంకా చెల్లి స్క్రీన్లో కనిపించట్లేదు, అటు సైడ్ కూర్చుంది. ఇంకా లైక్ అది కొంచెం ఫుల్ ఉన్నారు. సో నేను క్యామ్ పెట్టి తీసా, అంతా నాకు కూడా అవ్వలేదు. హెర్ హ్యాండ్ వాజ్ దేర్. అలా అలా కూర్చొని ఇంకా మాట్లాడుకున్నాం, దాని మీద ఫన్ వేసుకుంటున్నాం. చెల్లి కనిపించట్లేదు, మేమిద్దరమే ఉన్నామని చెప్పేసి. ఇంకా అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చాలా ట్రాఫిక్ ఉంది. యాక్చువల్లీ నిన్న పండగ అయింది కదా, సో చాలామంది ఉన్నారు శ్రీకాకుళంలో. ఇంకా రిపబ్లిక్ వైబ్స్ పోలేదు అనుకుంటా, స్టిల్ ఫ్లాగ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అలా అలా వచ్చాం. మా మమ్మీ ఒక ఏరియా అని చెప్పి ఇంకో ఏరియా నేను పట్టుకెళ్ళింది. అక్కడ మొత్తం లైక్ మేము తప్పలేమన్నమాట. సో ఆటో ఒక సైడ్ అని ఇంకో సైడ్కి. నాకైతే లిటరల్లీ ఓపిక లేదు, నడుస్తున్నా. ఇంకా అలా అలా ఏవో సందులు గొంతులు అన్నీ తిరుక్కొని అలా అలా తిరుక్కొని ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేస్తాం.